హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శివసత్యమ్మ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో చాలా వరకు పిల్లలు చనిపోతున్నాయి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను చాలామంది ట్రీట్మెంట్ వాటిలో అడుగుతున్నారు. సో నాకు ఈ ట్రీట్మెంట్ వీటిల్లో పెద్ద అనుభవం లేదు కానండి, వీటి వరకు ఈ పిల్లలు ఈ వర్షాకాలాల్లో చనిపోకుండా ఏం చేయాలనేది మాత్రం కొంచెం తెలుసండి. ఇది నా వరకే, మీరు దీన్ని సెంట్రలైజ్ చేసి చూడొద్దు. నాకైతే పిల్లలు మంచిగా సేఫ్గా బతుకుతున్నాయండి. రెండోది, ఈ వానాకాలంలో పిల్లలు ఎందుకు సఫర్ అవుతున్నాయి, ఎందుకని అవి చనిపోతున్నాయి ముడక తీసుకొని. సో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అనేది నీళ్ళల్లో చేరుతుంది. ఎందుకంటే కొత్త నీరు వస్తుంది కాబట్టి కంపల్సరీగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అదే బ్యాక్టీరియా ఉన్న నీళ్లు మనం ఏం చేస్తున్నాం, కోడి పిల్లలకు కానీ కోళ్ళకి కానీ ఇస్తున్నాం. సో దానివల్ల ఆటోమేటిక్గా వాటికి ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుందండి. ఈ బ్యాక్టీరియా నీళ్ళు తాగితే ఆటోమేటిక్గా వాటికి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి, మరి నీళ్లు పోయకుండా ఉండాలా ఏంటి అనేది నేను చెప్తానండి. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా నియోడాక్స్ ఫోర్ట్. ఇది దేనికి పనిచేస్తుందంటే సిఆర్డీకి పనిచేస్తుందండి, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్కి ఇది పనికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాంటీబయోటిక్ అండి, ఇది యాంటీబయోటిక్ పౌడర్. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కానీ, లేకపోతే నేను చెప్పినట్టు క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి కానీ బాగా ఉపయోగపడుతుంది. రెండోది, ఇది విమరల్ అండి, ఇది కూడా చాలా మంచిదండి. లైక్ ఏమంటారంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఐటమ్ అండి ఇది విమరల్. స్ట్రెస్ రిలీఫ్ కానీ, లేకపోతే గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎగ్ ప్రొడక్షన్కి, ఇమ్యూనిటీ గ్రోత్కి ఇలా ఉపయోగపడుతుందండి. దీంట్లో విటమిన్ ఏ, డి, ఈ ఇవన్నీ ఉంటాయండి దీంట్లో. సో ఈ రెండు కంబైన్ చేసి మనం కోడి పిల్లలకు కానీ కోళ్ళకి కానీ ఇచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి. పౌడర్ అనేది యాంటీబయోటిక్ అండి, అది రెస్పిరేటరీ డిసీజెస్ ఏమైనా ఉంటే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తొలగిస్తుంది. రెండోది విమరల్ అండి, ఇది బలానికి, మీకు అర్థం అవ్వాలంటే ఇది బలానికి అండి. సో ఈ రెండు కలుపుకొని కోడి పిల్లలకి కానీ వీటికి కానీ ఇచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో నియోడాక్స్ ఫోర్ట్ యాంటీబయోటిక్ గురించి మాట్లాడుకుంటే, అది 1 గ్రాము పౌడర్ తీసుకొని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేయండి. 1 గ్రాము కానీ లేదా 2 గ్రాములైనా వేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్లో 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ కలుపుకొని నీట్గా అదే వాటర్లో ఈ పక్కన విమరల్ ఉంది కదండి, ఆ లీటర్ వాటర్లో 1 క్యాపు లేదా 2 క్యాపులు పట్టే విమరల్ పోసుకొని, లిక్విడ్ అండి అది, ఇదేం పౌడర్ ఉంటుంది, ఈ విమరల్ వచ్చేసి లిక్విడ్ అండి. ఇది 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 లీటర్ వాటర్లో విమరల్ 2 కప్పులు కానీ లేదా 1 కప్పు, ఏది కప్ అంటే మూత అండి, దానికి ఇచ్చిన మూత సైజే నేను అనేది. నియోడాక్స్ ఫోర్ట్ వచ్చేసి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడరు 1 గ్రాము లేదా 2 గ్రాములు 1 లీటర్ వాటర్కి బాగా కలుపుకొని రోజుకు ఒకసారి, పొద్దున పూటో లేకపోతే మధ్యాహ్నం పూటో లేకపోతే సాయంత్రం పూటో 3 గంటలు ఆ కోళ్ళ దగ్గర ఉంచితే అవి తాగుతాయి కదండి. కరెక్ట్గా తాగే టైంలో మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాంట్లో ఈ విమరల్ బలాన్ని ఇస్తుంది కాబట్టి, స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది కాబట్టి, అవి ఏమైనా బ్యాక్టీరియాలతో బాధపడుతున్న కోడి కానీ ఆటోమేటిక్గా ఈ నియోడాక్స్ రిమూవ్ చేసేస్తుంది. సో ఇలా ఎన్ని రోజులు వేసుకోవాలి, కంటిన్యూస్గా అండి 5 రోజులు కంపల్సరీగా మీరు చేసుకుంటే బాగున్న కోడి పిల్లలకి బాగున్న కోడి పిల్లలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఇలా 5 రోజులు కనుక చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయండి. ఒకసారి మీరు వాడి చూడండి, దీంట్లో ఎటువంటి నెగిటివ్ థింగ్స్ అయితే ఏం అవ్వవండి. వీటి వల్ల చనిపోవటం ఇదైతే ఏం అవ్వదు. కాకపోతే నియోడాక్స్ ఫోర్ట్ వచ్చేసి యాంటీబయాటిక్ కాబట్టి నేను చెప్పిన మోతాదులోనే ఇవ్వండి. 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు కానీ లేదా గ్రాము కన్నా ఎక్కువ వేయొద్దండి. అంతకన్నా ఎక్కువ వేస్తే యాంటీబయాటిక్ కదా, పవర్ ఎక్కువయ్యి ఏమన్నా లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీరు ఎక్కువైతే ఇచ్చుకోవద్దు. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. కంపల్సరీ ఈ వానాకాలాల్లో లేకపోతే చలికాలాల్లో కోడి పిల్లల ముడగదీసిని, లేకపోతే ఇంకోటి నీరు వల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో దీనిలో కనుక ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. వన్స్ మీరు వాడిన తర్వాత
ఇంప్రూవ్ అయిందో లేదో కూడా నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను చూస్తాను. రెండోదండి, కోడిపిల్లలు ఎక్కువగా అడుగుతున్నారు, కోడిపిల్లలు ఉన్నాయా అని. ఉన్నప్పుడు నేను కంపల్సరీ మీకు నేను సేల్ వీడియో అనేది పెడతాను. ప్రెజెంట్ అయితే అసలు లేవండి. దాదాపు నేను ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర 5-6 పెట్టలు మాత్రమే ఉంటాయి. 2 monthsకి ఒకసారి నేను పిల్లలు తీపిస్తాను, ఎందుకంటే అవి పొదికి మళ్ళా పుంజి కిందగా వేయాలంటే నేను 2 months టైం తీసుకుంటాను, క్వాలిటీ పిల్లలు రావాలి కాబట్టి. సో దయచేసి ఇది అర్థం చేసుకోండి. నాకు కాల్స్ చేస్తున్నారు కంటిన్యూస్గా పిల్లలు ఉన్నాయా అని, ఏమనుకోవద్దండి. ఈసారి వస్తున్నాయి అనుకున్న టైంలో కంపల్సరీగా ఒక 20 days ముందే మీకు వీడియో నేను పెడతానండి, ఇలా పిల్లలు వస్తాయి నెక్స్ట్ మంత్లో చేసుకునే వాళ్ళు చేసుకోండి అని. రెండోదండి, అందరిలాగా మనం మళ్ళీ చెప్తున్నా, అందరిలాగా మనం ఒక 20 పెట్టలు 30 పెట్టలు వేసేసి కంటిన్యూస్గా బ్రీడింగ్ తీపిచ్చే ఇదైతే కాదు. మన దగ్గర ఒక బ్రీడరే ఉంటుంది, 5-6 పెట్టలే ఉంటాయండి మన ఫామ్ మొత్తం మీద మీరు చూసుకున్నా. సో వాటి గుడ్లు వాటి పిల్లలు మాత్రమే నేను ఇస్తానండి. సో క్వాలిటీ మాత్రమే ఇస్తానండి, క్వాలిటీ కాదు అనుకున్నది మన దొడ్లో కూడా రానివ్వను. మన దగ్గర వచ్చే ప్రతి పిల్ల ప్రతి గుడ్డు క్వాలిటీ అయ్యే ఉంటుందండి. సో క్వాలిటీ మీన్స్ అంటే నేను ప్రతిదీ 1,00,000కి వచ్చేస్తాయి లేకపోతే 2 లక్షలకు వచ్చేస్తాయి పిల్ల అని నేను అంటలేదండి. క్వాలిటీ అంటే ఏంటంటే మీరు చూసే బ్రీడరు, మీరు చూసే బ్రీడింగ్ పెట్టలకు సంబంధించిన గుడ్డు మాత్రమే మీకు వస్తుందండి. అంతకుమించి బయట నుంచి ఇది తీసి ఇవ్వటం, మీకు వేరు గుడ్లు వేరు పిల్లలు ఇవ్వటం అలాంటివి మన ఫామ్లో జరగవండి. సో ఇది జస్ట్ క్లారిఫికేషన్ మాత్రమే చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకా మరికొన్ని వీడియోలు చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో ఈ డిసీజెస్ గురించి నేను ఎక్కువ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. కంపేర్ టు సేల్ వీడియో కన్నా నాకు ఇట్లా నలుగురికి ఉపయోగపడుతుంది ఛానల్ అనుకుంటే కంపల్సరీ నేను ఈ వీడియోసే చేస్తానండి. ఎందుకంటే చాలామంది కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటున్నారు, అన్న మోర్లు వస్తే ఏం చేయాలి, లేదా బోర్లు ఎండిపోతున్నాయి ఏం చేయాలి, లేకపోతే ఇలా చిన్నపిల్లలు జలుబు చేసి ఇదైపోతున్నాయి, 2-3 రోజులు ముడుగు తీసుకొని చనిపోతున్నాయి అని ఇలా చెప్తున్నారు. సో వీళ్ళకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. కాకపోతే కొంతమంది తెలియక తప్పుగా పెడుతున్నారు, అవి ఫాలో అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు తెలిసిన ట్రీట్మెంట్ మాత్రం నేను మీకు చెప్తానండి. ఫర్దర్గా వీడియోస్లో మోడల్కి ఏం చేయాలి, నా పర్సనల్ థింగ్స్ మాత్రం నేను చెప్తానండి. నేను జనరలైజ్ చేసి చెప్పను. నేను పర్సనల్గా ఏదైతే నేను ట్రీట్మెంట్ చేసి నాకు సక్సెస్ఫుల్ అయిన ఆ డిసీజెస్లో మాత్రమే మీకు చెప్తానండి. అంటే నేను ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను కదా, అది ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయితేనే మాత్రమే నేను వీడియో షేర్ చేస్తాను మీకు. లేని పక్షంలో ఆ ట్రీట్మెంట్ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే వేరే వాళ్ళకి చెప్పాలి. అంతేగాని నలుగురు ఏదో చెప్పారని చెప్పి దాన్ని పట్టుకొని నేను యూట్యూబ్లో చెప్తే ఒక వేలాది మంది చూస్తున్నారు వీడియోని. సో వాళ్ళందరూ నష్టపోతారు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే నేను వీడియోలో మీకు చెప్పి షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చేయండి. ఇంకొకటి దగ్గరగా 4,000-5,000 మంది చూస్తున్నారు మన వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నేను లైక్ కూడా కొట్టమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుందండి. అలాగే రీసెంట్గా మన కస్టమర్స్ కూడా మన దగ్గర పిల్లల వాళ్ళు కొనుక్కున్న పటాలు అవి కొనుక్కున్న కస్టమర్స్ కూడా చాలామంది రిటర్న్ బ్యాక్ కాల్ చేసి చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. సో అవి కూడా నేను ఒక వీడియో పెడతానండి. వాళ్ళు మాట్లాడిన మాటలు రికార్డింగ్ ఉంటాయి కదా నా దగ్గర, అవి మీకు పెడతానండి, మీరు చూద్దూరు. సో నేను ఎంతో జెన్యూన్గా ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నానండి. అలాగే ఈ ఫీల్డ్ మీదే నేను డిపెండ్ అయ్యలేను. నా ఉద్యోగం నాకుంది, జస్ట్ ఇది టైంపాస్కి మాత్రమే చేసుకుంటున్నాను. అందరూ ఇది టైంపాస్కి మాత్రమే ఎంచుకోండి, అంతేగాని ఇదే అన్నం పెట్టిద్ది అనుకుంటే మాత్రం చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ఈ ఫీల్డ్ని నమ్ముకోవద్దు, ఈ కోళ్ల ఫీల్డ్ అనే దాన్ని నమ్ముకోవద్దు. మీకంటూ సపరేట్ మీ ఇంటిని పోషించుకోవడానికి సపరేట్ ఉద్యోగం అంటూ ఉండాలి. ఇది మాత్రం ఓన్లీ టైంపాస్. పొద్దున పూట 6 నుంచి 8 వరకు ఏదో టైంపాస్గా కోళ్ళ దగ్గర కూర్చొని 4 గింజలు వేసామా, లేకపోతే సాయంత్రం 5 తర్వాత వచ్చి ఉద్యోగం నుంచి వచ్చాక 5 తర్వాత వాటి దగ్గర కూర్చొని కాలక్షేపం చేసాం అనుకున్నంత మాత్రాన్నే ఇది కంటిన్యూ చేయండి. దయచేసి మీరు ఈ కోళ్ళ ఫీల్డ్లోకి రావద్దండి. ఇదే మెయిన్ నా ఉపాధి ఇదే అనుకొని మాత్రం రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలోనూ చెప్తాను.
ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్.